నమస్తే, నేను ప్రశాంత్. పిఎం నరేంద్ర మోదీ గారి పదవికి ఏమైనా గండం రాబోతుందా, ఎందుకు ఏంటి అనేది అయితే తెలుసుకుందాము. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు మన పిఎం నరేంద్ర మోదీ గారి పదవికి గండం రాబోతుంది అన్నట్లు కొంచెం వినిపిస్తుంది. అసలు ఎందుకని ఆ మాట అనగానే విచిత్రంగా అనిపిస్తుంటుంది ఎవరికైనా. అవును, కానీ బీజేపీలో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అనేది తీసుకునే నిర్ణయాల మీద బీజేపీ యొక్క పార్టీ నడవడిక ఉంటుందనేది సర్వత్రా తెలిసినటువంటి సత్యం. అయితే బీజేపీ పార్లమెంటరీ రూల్స్ ప్రకారం 75 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండడానికి లేదు, ప్రత్యక్షంగా ఉండడానికి లేదనేది ఒకటి. అందులో భాగంగానే మురళీ మనోహర్ జోషి గారిని కానీ, అద్వానీ గారిని కానీ, వెంకయ్యనాయుడు గారిని కానీ వీళ్ళందరినీ ప్రత్యక్ష రాజకీయాలకి దూరంగా ఉంచారు. ఉంచింది కూడా ఎవరు? ప్రస్తుతం బీజేపీ ఎవరు ఆధ్వర్యంలో ఉంది? నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి బీజేపీ. అది ఆర్ఎస్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ ఉండేటువంటి మ్యాండేటరీ. అది 75+ అనేది సెప్టెంబర్ నాటికి నరేంద్ర మోడీ గారికి 75+లోకి వచ్చేస్తారు. కాబట్టి స్వచ్ఛందంగా ఆయన తప్పుకుంటారు అనేది ఒకటి. రెండు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ఉన్నారు, ఆయన కూడా 70+లోకి వెళ్ళిపోతారు. ఆయన అక్టోబర్లో వెళ్తారు, అక్టోబరు ఆగస్టు సంథింగ్, ఒక నెల అటు. నరేంద్ర మోడీ గారు ఈయన ఒక నెల అటు ఇటుగా, ఇద్దరికి 75+ అవుతుంది. సో కాబట్టి వీళ్ళిద్దరూ పారే అవకాశం ఉంది, దాన్ని బేస్ చేసుకుంటే అనేది ఒక వాదన వినిపిస్తుంది బీజేపీలో కానీ ఆర్ఎస్ఎస్లో కానీ అంతర్గతంగా. అయితే నరేంద్ర మోడీ గారి విషయంలో ఇది జరగకపోవచ్చు. కాకపోతే పార్లమెంటరీ బోర్డు దాన్ని మార్చేసుకుంటారు, పార్లమెంటరీ బోర్డు తీర్మానాలని మార్చేసుకుంటారు, అది ఆయన చేతిలో ఉంది. మిగతా వాళ్ళతోటి కంపారిజన్ కాదు నరేంద్ర మోడీ గారికి అనేది అంటూ ఉన్నారు. కానీ ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ క్రమశిక్షణకి మారిపోయారు. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అనేది ఒకటి ఉంటుంది. ఆర్ఎస్ఎస్ కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ని నరేంద్ర మోడీ గారిని సందర్శించారు ఆదివారం రోజున. సందర్శించి ఆయన ఒక సందేశం ఇచ్చారు ఆర్ఎస్ఎస్ గురించి. ఆర్ఎస్ఎస్ అనేది ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలు, ఆధునిక సమాజానికి ఒక వటవృక్షం లాంటిది. దాని యొక్క విలువ అనేది మనం వెలగట్టలేము. స్వయం సేవక్ సంఘ్ అంటే సేవ చేయడానికి పుట్టినటువంటి ఒక సంస్థ అది అని చెప్పి ఆయన చెప్పారు. చెప్తూ దానికి అక్కడే ఆ హెడ్ క్వార్టర్స్ని సందర్శించిన సందర్భంగా దాదాపు 25,000 కోట్ల రూపాయల విలువైన పనులు కూడా ప్రారంభించారు. అఫీషియల్ టూర్ అదంతా నడిచింది. అదే సమయంలో శివసేన ఏం చెప్పిందంటే, శివసేన నాయకుడు సంజయ్ రౌత్ నరేంద్ర మోడీ గారికి పదవీ గండం ఉంది, సెప్టెంబర్లో ఆయన టైం అయిపోతుంది, 75 years. కాబట్టి ఆయన మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకని మారుతున్నారు ఏంటంటే, ఆర్ఎస్ఎస్ అతని పనితీరు పట్ల అసంతృప్తిగా ఉంది. కాబట్టి ఆర్ఎస్ఎస్ మ్యాండేటరీ, బీజేపీ మ్యాండేటరీ. కాబట్టి నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ తర్వాత మనకు ప్రధానమంత్రిగా ఉంటారు, ఆయన వారసుడు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది ఆయన చెప్తున్నటువంటి మాట. ఆయనే కాదు, దేశవ్యాప్తంగా కూడా అనేక సందర్భాల్లో ఇలాంటి ప్రస్తావన వచ్చింది. అవునండి, ఇప్పటికి కూడా చాలా మందికి డౌట్, నరేంద్ర మోదీ గారు కాకపోతే పిఎం ఇంకెవరు అని చెప్పేసి అయితే చాలా మందికి డౌట్. ఆ లిస్టులో చాలా మంది ఉన్నారు. ఆ లిస్టులో ఏంది, యోగి ఆదిత్యనాథ్ గారు వారసుడు అని చెప్పి అంటున్నారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి 75+ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ యోగి ఆదిత్యనాథ్ అని చెప్పేసి ఒకటి చాలా కాలంగా వినిపిస్తుంది, ఉత్తరప్రదేశ్ సీఎం. లేదు, ఇప్పుడు కేంద్ర క్యాబినెట్లో ఉన్నటువంటి గడ్కరీ సీనియర్, ఆర్ఎస్ఎస్కి అత్యంత ఇష్టమైనటువంటి లీడరు, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి లీడరు. కాబట్టి ఆర్ఎస్ఎస్ ఇంట్రెస్ట్ గడ్కరీ మీద ఉండొచ్చు, గడ్కరీ గారి మీద ఉండొచ్చు. గడ్కరీ ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు నెక్స్ట్ ఎలక్షన్కి. కాకపోతే ఎలక్షన్ నాటికి యోగి ఆదిత్యనాథ్ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించేసి ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళొచ్చు. లేదా గడ్కరీ గారు ఆల్రెడీ గడ్కరీ గారికి నరేంద్ర మోడీ గారికి మధ్యలో కొంత గ్యాప్ ఉంది, అది అనేక సందర్భాల్లో మనం చూసాం, అనేక వేదికల మీద కూడా మనం చూసాం. లేదు, రాజ్నాథ్ సింగ్ గారు, ఆయన పేరు కూడా వినిపిస్తుంది. ప్రధానమంత్రి అభ్యర్థులుగా అర్హత ఉన్నటువంటి వాళ్ళు బీజేపీలో చాలామంది ఉన్నారు. ప్లస్ ఆర్ఎస్ఎస్ ఆల్రెడీ ప్లాన్ బి అనేది ఎప్పుడో రెడీ చేసుకుని ఉంటారు.
వాళ్ళేమి రెడీ చేసుకోకుండా ఉండరు. ఎందుకంటే ఆల్రెడీ ఆర్ఎస్ఎస్కి ఒక విజన్ ఉంటుంది, దాని ప్రకారం తీసుకెళ్ళిపోతున్నారు, దాని ప్రకారం డ్రైవ్ చేస్తున్నారు బీజేపీని. సో కాంగ్రెస్ అడుగులు ఏ విధంగా అయిపోతుంది, కాంగ్రెస్కు ప్రతిగా ఏ విధంగా అడుగులు వేయాలనేది ఆర్ఎస్ఎస్ చాలా క్లియర్గా ఉంటుంది. ఈ మధ్యకాలంలో జరిగిన ఢిల్లీ ఎలక్షన్లో కూడా కీలక పాత్ర పోషించింది ఆర్ఎస్ఎస్. మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషించింది. అంటే బీజేపీకి సంబంధించిన నాయకులు మనకు కనిపిస్తున్నటువంటి వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఆర్ఎస్ఎస్ అడుగులోనే నడుస్తూ ఉంటారు. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ను కూడా కాదని నరేంద్ర మోడీ గారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అనేది కూడా ఉంది. అందుకే ఆర్ఎస్ఎస్ అసంతృప్తిగా ఉంది, అతని పనితీరు మీద అసహనంగా ఉంది. ఈ మత సంబంధించినట్టు కొన్ని ఘర్షణలు ఈ విషయంలో కూడా కొంత అసంతృప్తిగా ఉంది అని చెప్పి అంటున్నారు. సో మోహన్ భగవత్, నరేంద్ర మోడీ గారు ఇద్దరు ఒకేసారి ఒకవేళ రిలాక్సేషన్ ఉందనుకో 75+కి ఇద్దరికి రిలాక్సేషన్ ఉంటుంది. ఇన్ కేస్ మోహన్ భగవత్ నాకు తెలిసినంత వరకు ఈయన నరేంద్ర మోడీ గారి కన్నా ఒక నెల ముందే మోహన్ భగవత్ గారు 75+లోకి వెళ్ళిపోయి ఆ పదవిని వేరే వాళ్ళకి ఇస్తారు, ఆర్ఎస్ఎస్ చీఫ్ పదవిని. వన్స్ ఆయన గౌరవించి 75 సంవత్సరాలకు కనుక ఆయన పదవిని నుంచి 5 ఏళ్ళకి తీసి స్వచ్ఛందంగా ఆయన్ని అనుసరించాల్సి వస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఖచ్చితంగా అనుసరించకుండా ఆయనేమో పదవి నుంచి 5 ఏళ్ళకి ఈయన పదవిలో కొనసాగటం అంటే అది బహుశా నేను అనుకోవటం అది వాస్తవ రూపంలోకి ఉండకపోవచ్చు అది. సో కాబట్టి మోహన్ భగవత్ గారిని అనుసరించేటువంటి అవకాశం లేకపోలేదు. ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ని సందర్శించినటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన ఒక మాట అన్నారు. ఆయన ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి ప్రథమ ద్వితీయ సంఘచాలకులు హెడ్గేవారు, గోల్వాల్కర్ వీళ్ళు స్ఫూర్తి, వీళ్ళు ప్రథమ ద్వితీయ వీళ్ళు సంఘచాలకులు వీళ్ళు. సో వీళ్ళని స్ఫూర్తిగా తీసుకున్నాను, వీళ్ళ స్ఫూర్తితో నేను ఉన్నానని చెప్తున్నారు. యాక్చువల్గా ప్రధానమంత్రి 3వ అయిన తర్వాత సందర్శించారు ఈయన. గతంలో 2000 సంవత్సరంలో వాజ్పేయి కూడా 3వ ప్రధానమంత్రి అయిన తర్వాతనే సందర్శించాడు. అదొక సీక్వెన్స్, దాన్ని కూడా లెక్క పెడుతున్నారు వీళ్ళు. అంటే 3వ సందర్శించిన తర్వాత ఆర్ఎస్ఎస్ని, తర్వాత ఆయన ప్రధానమంత్రిగా దిగిపోయాడు. సో ఆ సెంటిమెంట్ని కూడా వీళ్ళు కొంచెం జోడిస్తున్నారు. ఇది శివసేన లాంటి పార్టీలు కూడా. సో ఇక్కడ ఆ సంఘ్ ప్రధాన కార్యాలయం సందర్శించి మాధవ్ నేత్రాలయ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ని కూడా ఆయన ప్రారంభించి అఫీషియల్ ప్రోగ్రామ్ని చేసి వికసిత్ భారత్ 2047 ఏదైతే ఉందో దాని దిశగా ఆర్ఎస్ఎస్ తీసుకెళ్తుంది సమాజాన్ని అనేది ఒకటి చెప్తూ 1925 నుంచి 1947 మధ్యలో స్వాతంత్ర పోరాట సమయంలో ఏం జరిగిందో అలాంటిది మరొకసారి పోరాటం 2025-2047 మధ్యలో మనం చెయ్యాలి. ఎందుకంటే వికసిత భారత్ 2047 తీసుకువెళ్తున్నాము. సో కాబట్టి ఈ పీరియడ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది నరేంద్ర మోడీ గారు. సరే ఇవన్నీ ఆర్ఎస్ఎస్ గురించి చెప్తూ ఉంటారు ఆయన. కానీ ఇప్పుడు 3వ విజిట్ చేయటం ఇది ఒక సెంటిమెంటు, ప్లస్ 75+ అనేది ఇంకొకటి మ్యాండేటరీ వాళ్ళది పార్లమెంటరీ బోర్డు తీర్మానం, శివసేన సంజయ్ రౌత్ చెప్తున్న దాన్ని ఇవన్నింటి కనుక మనం ఒక చోట చేసుకొని అవలోకనం చేసుకుంటే కనుక నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ తర్వాత ప్రధానమంత్రిగా కొనసాగుతారా లేదా అనేటువంటి ఓ సందేహం అయితే రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. మనం కూడా అలాంటి సందేహాన్ని మనం ఉంచుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ అనేది ఎంత పెద్ద వాళ్ళని పక్కన పెట్టేస్తుంది, మ్యాండేటరీ అనేది ఇంపార్టెంట్ వాళ్ళకి. సో కాబట్టి నరేంద్ర మోడీ గారు వారసుడు ఎవరు ఏంటి అనేది సెప్టెంబర్ లోపలే మనకు తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన కనుక ఆ తీర్మానం ఏదైతే ఉందో పార్లమెంటరీ బోర్డు తీర్మానం దాన్ని కనుక సవరించకపోతే, లేదా సవరించుకుంటే ఈయన కంటిన్యూ అవుతాడు, లేదా రిలాక్సేషన్ ఇస్తారా నరేంద్ర మోడీ గారి వరకు అని అంటే అది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు బలమైనటువంటి లీడర్గా ఉన్నాడు ఆయన, బలమైన లీడర్గా ఉన్నారు. తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభావితం చేసేటువంటి లీడర్ల జాబితాలో ఉన్నారు. కాబట్టి బహుశా రిలాక్సేషన్ ఇచ్చినా మనం ఆశ్చర్యపోవలసింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.